వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర హోమ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది 133 గజాలు, వెడల్పు 24, పొడవు 50. ఇది నార్త్ ఫేసు. 133 గజాల్లో డబల్ బెడ్రూమ్, హాలు, కిచెను, కార్ పార్కింగ్ వస్తుంది. ఇంటి ముందు 30 అడుగుల రోడ్లు. ఇంటి ముందు 30 అడుగుల రోడ్డు, ఇంటి చుట్టూ అన్ని ఇళ్ళు, మంచి కాలనీలో, మెయిన్ రోడ్డుకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ 2 హౌసులు ఇప్పుడు అమ్మకానికి పెట్టాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంటి చుట్టూ చక్కటి విల్లాస్ ఉంటాయి, డూప్లెక్స్లు ఉంటాయి, అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి అన్నమాట. మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మంచి కాలనీలో ఉంటుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. వెడల్పు 24, పొడవు 50. ఇది 1100 SFT దాకా వస్తుంది. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ ఒక సెట్ బ్యాక్ ఇచ్చాము 2 అడుగులు. ఈస్ట్ సైడు 2 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఈ రైట్ సైడ్ మనం అంతా గ్రానైట్, బ్లాక్ కలర్ గ్రానైట్ వేసాము చూడండి. ఈ రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి. స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాము. ఇది మెయిన్ డోర్. గోడలకి వేసిన టైల్స్ చూడండి. ప్రతిదీ క్వాలిటీగా కట్టిన ఇల్లు అన్నమాట. ఇది మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ కూడా టేక్ వుడ్తో చేయించాము. లోపలంతా మనం మార్బుల్స్ వేసాము, యూపీవీసీ విండోస్ ఇచ్చాము, ఫాల్ సీలింగ్ కూడా జిప్సం ఫాల్ సీలింగ్ ఇచ్చాము చూడండి. వైట్ కలర్ మార్బుల్స్ వేసాము. ఇదంతా హాల్లో కొంచెం ముందుకు వెళ్ళి మనం రైట్కి తిరిగితే ఇదంతా యూపీవీసీ విండోస్. అది టీవీ యూనిట్. హాల్లో టీవీ యూనిట్ 2 సైడ్లు ఇచ్చామన్నమాట. ఇదంతా హాల్ కాబట్టి ఇది కూడా ఇచ్చాము టీవీ యూనిట్. రైట్కి తిరిగితే 2 బెడ్రూములు. లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూము, రైట్ సైడ్ ఒక బెడ్రూము, మధ్యలో కామన్ వాష్రూమ్. ఇప్పుడు మనం రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని బయట కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా మనకి 11x11 దాకా ఉంటుంది. బయటికి రాగానే కామన్ వాష్రూమ్. ఇది టీవీ యూనిట్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిట్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఇది 12x12 దాకా ఉంటుంది. దీంట్లో మనం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఇచ్చాము, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బయటికి ఇచ్చాము కామన్. ఇది వచ్చేసి ఇప్పుడు మనం మళ్ళీ హాల్లోకి వచ్చాము చూడండి. ఈ 2 బెడ్రూమ్లు చూసి హాల్లోకి వచ్చాము. ఇదంతా హాల్ అనమాట. నార్త్ ఫేస్ కాబట్టి 133 గజాలు కూడా మీకు 150 గజాలలాగా వస్తుంది ప్లాను. ఇది మనకి పూజ గది. ఈ హాల్ పక్క నుంచి మనం ముందుకు వెళ్తే పూజ గది. ఇదేమో ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించాము. ఇల్లు చాలా స్టాండర్డ్గా కట్టిన ఇల్లు. 100% క్వాలిటీగా ఉంటుంది, 100% లీగల్ ప్రాపర్టీ. ఇది వచ్చేసి ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. మెయిన్ రోడ్డుకి జస్ట్ 500 మీటర్స్ దూరంలో మంచి లేఅవుట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు.
అంత పక్కన ఇన్ఫోసిస్ వాళ్ళే ఉంటున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఉంటారనమాట ఈ ఏరియాలో ఎక్కువ. పోచారం ఐటీ పార్క్ కూడా దగ్గరలో ఉంటుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. రిక్విల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూలు, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూలు, ఇవన్నీ మనకి దగ్గరలో ఉంటాయి. హాస్పిటల్స్ ఉంటాయి, మాల్స్ కూడా ఉన్నాయన్నమాట. నాచారం అప్సి కూడా ఒక 9 కిలోమీటర్లు ఉంటుంది. ఈసీఎల్ 10 కిలోమీటర్లు ఉంటుంది. చెర్లపల్లి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత దగ్గరలో మనకి తక్కువ బడ్జెట్లో ఇల్లు, ఇది చాలా బాగుంటుంది. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి వచ్చి చూడండి. దీని బడ్జెట్ వచ్చి 75 lakhs చెప్తున్నాము. మీకు నచ్చితే నెగోషియేషన్ కూడా ఉంటుంది, తగ్గించి ఇస్తాము. ఒక్కసారి ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్వాలిటీ ప్రొడక్షన్స్, క్వాలిటీ ప్రాపర్టీస్ కోసం కూడా చూస్తూనే ఉండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.